బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య జానకీపురం సర్పంచ్ నవ్య వివాదం కొత్త మలుపు తిరిగింది. గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేస్తూ ఎమ్మెల్యే రాజయ్య ప్రొసీడింగ్ లెటర్ ఇవ్వడంతో నవ్య ధన్యవాదాలు తెలిపింది. ఇక మీడియా సమక్షంలో లేఖ చూపిస్తూ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. రాజయ్య అలాగే నవ్య వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. ఇప్పుడు కొత్తగా గ్రామాభివృద్ధికి 25 లక్షలు మంజూరు చేశారు ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలో ఆవిడ భావోద్వేగం కూడా గురైంది. అయినా సరే ఎప్పటికప్పుడు ఆధారాలు బయట పెడతాను, ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద కేసు ఫైల్ చేస్తానంటూ ఆవిడ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ వెన్నెల. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురం సర్పంచ్ నవ్య వీళ్ళ వివాదం అయితే రోజు రోజుకు ఒక కొత్త మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే నేరుగా ఇవాళ అంటే సర్పంచ్ ఎన్నికలు అంటే సర్పంచ్లు ఎన్నికైనప్పటి నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా గ్రామ అభివృద్ధి కోసానికి మాత్రం ఏ రోజు కూడా అభివృద్ధి కోసము నిధులు అయితే కేటాయించలేదు. నేను నా ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తాకట్టు పెట్టి 4 లక్షలు తీసుకొచ్చి గ్రామ అభివృద్ధికి అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా నా మీద తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే గారు కూడా అంటే కక్ష సాధింపు కొరకు కూడా నిధులు ఇవ్వడం లేదని చెప్పి కూడా ఆమె కంటతడి పెట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూసుకుంటే ఇవాళ అంటే ఒక వీళ్ళిద్దరి వివాదం ఒక కొత్త మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఇవాళ జానకీపురం గ్రామ పంచాయతీ ఆవరణలో కూడా ఇవాళ మీడియా సమావేశం అయితే సర్పంచ్ నవ్య మాత్రం సమావేశం ఏర్పాటు చేసింది. మొత్తానికి ఇవాళ 25 లక్షల గ్రామ అభివృద్ధి కోసానికి అయితే నిధులు కేటాయించి ఏకంగా ప్రొసీడింగ్ కాపీలను కూడా మండల ప్రజాప్రతినిధులను కలిపి కూడా ఇవాళ జానకీపురం సర్పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి అయితే చూసుకుంటే అక్కడ అంటే జానకీపురంలో కూడా ఏ రోజు కూడా గ్రామ అభివృద్ధి కోసానికి కానీ నిధులు కేటాయించిన శాఖలు లేవు. ఏకంగా ఈ అంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య పైన నా పైన మేము పోలీస్ స్టేషన్ ఆరోపణలు వాదాలు చేసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు కొత్త విధంగా కూడా ఇవాళ ఈ రోజే కావాలని చెప్పి కూడా 25 లక్షల ప్రొసీడింగ్ కాపీలతోనే వారు గ్రామ అభివృద్ధి నిధులను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే తాటికొండ రాజయ్య అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే నవ్వే మాత్రం కృతజ్ఞత చెప్పినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే దాన్ని స్వాగతించి కూడా గ్రామంలో కూడా ఒక సమావేశం అయితే అంటే వార్డు మెంబర్లతో కూడా సమావేశం ఏర్పాటు చేసి మొత్తానికి 25 లక్షలను కూడా గ్రామ అభివృద్ధి పనులను కూడా స్వాగతించారని చెప్తా ఉన్నది. మొత్తానికైతే దీనికి సంబంధించిన మండల ప్రజాప్రతినిధి అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన సత్యనారాయణతో కూడా చెప్పిన ప్రొసీడింగ్ కాపీలను కూడా ఇవాళ జానకీపురం సర్పంచ్ కూడా అందజేయడం జరిగింది. ఆమె మాత్రము ఇప్పుడు మా రాజకీయమే, నా వ్యక్తిగతమే రాజయ్య పైన కూడా ఆరోపణలు చేసింది వాస్తవము. జాతీయ మహిళా కమిషన్ వద్ద కూడా అంటే పిటిషన్ వేయడం కూడా జరుగుతుందని చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ వివాదం కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి కూడా తెలపడం జరిగింది. వెన్నెల, మొత్తానికి అక్కడ ఒక కొత్త మలుపు అయితే తిరిగింది అనుకోవచ్చు. ఇవాళ వివాదం జరుగుతున్న నేపథ్యంలో గ్రామ అభివృద్ధి కొరకు అంటే 25 లక్షలు అభివృద్ధి పనుల కొరకు ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికైతే జానకీపురం సర్పంచ్ మాత్రము ఆమె స్వాగతించి అంటే గ్రామంలో కూడా ఒక పక్క వివాదము, మరో పక్క అభివృద్ధి పనులతో ప్రొసీడింగ్ కాపీలు రావడం ఏందని చెప్పి కూడా ఒక ఆశ్చర్యపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది మరి జానకీపురం సర్పంచ్ నవ్య మాత్రం స్వాగతించి ఒక గౌరవనీయులు స్టేషన్ గన్పూర్ నా నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినందుకు కూడా ఒక ప్రత్యేక కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగింది. మొత్తానికి దీన్ని స్వాగతించిన తర్వాత నా వ్యక్తిగతమే రాజకీయం అని చెప్పి కూడా కంటతడి పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. వెనెల, రైట్, థ్యాంక్ యూ స్వామి. ఓకే, ఇప్పుడు